మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం బాలరక్షణ భవన్ ఏదైతే ఉందో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇక్కడ ఉన్నాము. ఏదైతే మనం ఇంతకుముందు ఒక వీడియో చేసామో, మానస అనే అమ్మాయి అనాథగా మారిందని, అమ్మాయి వాళ్ళ మదరు అనివార్య కారణాల వల్ల, కొంచెం అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. ఆ అమ్మాయిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం ఇదే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళతోని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆ అమ్మాయిని తీసుకురావడం గురించి. సార్ నమస్కారం. సార్ చెప్పండి, మీకు ఈ విషయం ఎలా తెలిసింది? త్రూ మీడియా ద్వారా మాకు తెలిసింది. మాకు కూడా పర్సనల్గా కొంతమంది ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్గా మాకు కూడా మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్ ద్వారా మేము తెలుసుకుంటాం, ఇమీడియట్గా యాక్ట్ అవుతాం అన్నట్టు. సో అదే పద్ధతిలో కూడా మా చైర్పర్సన్ గారు ఉన్నారు, మేము కమిటీ మెంబర్స్ ఉన్నాం. ఇన్ఫర్మేషన్ రాగానే ఈరోజు మార్నింగ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. సార్ ఎలా ఉంటుంది తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు తీసుకొచ్చారు, ఆఫ్టర్ నెక్స్ట్ ఎలా ఉంటుంది? అంటే అమ్మాయి లైఫ్ కానీ, ఒక విద్యాపరంగా భరోసా కావచ్చు, ఆర్థికమైన భరోసా కావచ్చు, దానికి మీరు ఎలా కల్పిస్తారు? అంటే గవర్నమెంట్ కమిటీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అంటే సిడబ్ల్యూసి అయినప్పటికీ కూడా, అంటే మన ప్రేక్షకులకు ఇక్కడ మనం చెప్పాలనుకున్నది అంటే, వీడికి వచ్చిన తర్వాత అమ్మాయి జాగ్రత్తగా ఉంటుందా అనే ఒకటి ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది తెలుసు? రిగార్డింగ్ చైల్డ్ సేఫ్టీ గురించి అండి, యాక్చువల్గా ఇది కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూషన్. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది తప్పకుండా ప్రతి ఒక్క బాలికలకు ఎవరైతే బిలో 18 years ఉన్నారో వాళ్ళకి సంపూర్ణ రక్షణ కల్పించే సంస్థ ఇది బాలరక్ష భవన్ ప్లస్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. సో ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏం చేస్తుందంటే, పాపని ఇక్కడికి తీసుకొచ్చాం, ఈరోజు మన హోమ్లో పెట్టాం. ఈ బాల సదనం అనే హోమ్ జస్ట్ ఫర్ గర్ల్స్ మాత్రమే దాంట్లో ఉంది. దాంట్లో ఇంకా పిల్లలు ఉన్నారు. వారితో పాటు ఈ అమ్మాయి కూడా ప్రస్తుతం ఈరోజు తీసుకొచ్చాం కాబట్టి ఆ అమ్మాయిని రేపు ఎల్లుండి మేము కౌన్సిలింగ్ చేస్తాం. చేసిన తర్వాత తనలో ఉన్నటువంటి నైపుణ్యం ఏంటి, తన ఇంట్రెస్ట్లు ఏంటి, అవన్నీ మేము తెలుసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మేము దాని గురించి ఆలోచన చేస్తాం. ఇంతకుముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పెద్దమ్మ గారు అనుకుంటున్నా, తను అనింది ఇంకొక 11 రోజులు కూడా కార్యక్రమం అయిపోలేదు, సార్లు వచ్చారు తీసుకెళ్లారు అని చెప్పేసి. మీరు మళ్ళీ పంపిస్తారా అంటే వాళ్ళు పిలిచినప్పుడు? ఖచ్చితంగా పంపిస్తామండి. ఇవన్నీ రైచువల్స్ అని ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే పాపకి ఇప్పుడు ప్రస్తుతం ఎవరు లేరు కాబట్టి మా సమక్షంలో తెచ్చుకున్నాం. ఎందుకంటే తనకి ఆదరణ ఇవ్వాల్సిన అవసరం, ప్రేమ ఇవ్వాల్సిన అవసరం కాబట్టి మా దగ్గర రకరకాల స్టాఫ్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, తర్వాత అక్కడ సూపర్వైజర్స్ ఉన్నారు, చూసుకోవాల్సిన వారు అందరూ ఉన్నారు. కాబట్టి ప్రేమగా అమ్మాయికి అందించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ టెన్షన్ నుంచి నాకెవరు లేరనే బాధ నుంచి తొలగించాలి అమ్మాయిని. ఆ విషయంలో మేము తెచ్చుకున్నాం. తప్పకుండా ప్రతి కార్యంకి ఏమి విషయాలున్నాయో అమ్మకి అక్కడ జరగవలసిన కార్యక్రమాలు అవన్నీ కూడా మా సమక్షంలో మేము తీసుకెళ్లి పాపని అక్కడ అన్ని జరిపించి మళ్ళీ తీసుకురాగలం. చదువుకోవడం జరిగింది. సో వారు పెంచుకునే క్రమంలో అక్కడ వారికి సొంత ఇల్లు కూడా లేదు. కురివి ఆ కార్నర్ మీద, రోడ్డు మీద చిన్న షెడ్ వేసుకొని ఉన్నారు వాళ్ళు, కూరగాయల వ్యాపారం చేసుకుంటూ. సో ఆవిడకి మధ్యలో ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆ యొక్క శశిరేఖ అనే వాళ్ళ చెల్లి హైదరాబాద్లో ఉంటూ అక్కడికి చూయించుకోవడానికి వెళ్ళారు. కొంత ట్రీట్మెంట్ నడిచింది. సో ఆ తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు ఉంటామని వాళ్ళు బయలుదేరి ఆటోలో వస్తున్నారు, హైదరాబాద్ నుంచి ఆటోలో వస్తున్నారు. వచ్చే క్రమంలో తీవ్ర అస్వస్థకు గురై చనిపోవడం జరిగింది. ఆవిడ అక్కడనే చనిపోయిందా? ఇక ఆంది వెళ్ళినా మరి వాళ్ళు అంటున్నారు మేము వెళ్ళినప్పుడు ఇక్కడనే చనిపోయారు, వాళ్ళైతే ఇక్కడనే చనిపోయారని చెప్పేసి మేము వీడియోలో అన్నారు. అది చెప్తున్నారు వారు మనకిచ్చిన తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కొంత సిక్ అయింది. ఆ సిక్ అయ్యే క్రమంలో కొంత ట్రీట్మెంట్ నడిచింది. సో నడిచి తర్వాత మన సొంత ఏరియాకి చేరుకుందాం అనే క్రమంలో వస్తూ ఉంటే వచ్చిన క్రమంలో చనిపోవడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ పాప ఏంటంటే అనాథ అయిపోయింది పాప పూర్తిగా. సో ఆ పాప కొంత చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది అందరూ కూడా కలిసి దాన సంస్కారాలు అయితే చేశారు. సో చేసిన తర్వాత ఏంటంటే ఆ పాప అనేది మైనర్. సో 18 years. మేము యాక్చువల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఏంటంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 18 సంవత్సరాల లోపు వరకు వాళ్ళ సంరక్షణ, వాళ్ళ బాధ్యత, వాళ్ళ చదువు అన్నీ కూడా మేము చూసుకునే బాధ్యత ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. సో ఆ క్రమంలో మేము అక్కడికి వెళ్ళినప్పుడు కొంత మీరు అన్నట్టు వాళ్ళు ఏమన్నారంటే, ఈ 10 days కార్యక్రమాలు అయిన తర్వాత పంపిస్తామని చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే, వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు అనేది ఉట్టి రేకుల షెడ్ అనమాట, దానికి ఏం సెక్యూరిటీ లేదు.
సో ఈ పాపను వారికి సంబంధించిన బంధువులు ఎవరు ఉన్నారు, దూర బంధువులు, వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఆ శశిరేఖ అనే టైం సొంత చెల్లెలు కాదు, అన్నలు కాదు, ఎవరు కాదు, చాలా దూర బంధువులు అనమాట. మేము కూడా అక్కడ తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఆ దాన సంస్కారాలు కూడా అక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది వారు మనీ వేసి జరిపించారని తెలుసుకున్నాను. సో ఆ విషయంలో కూడా కొంత సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. కొంతమంది అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ అనే అతను, సో దానికి కొంత డొనేషన్స్ వస్తున్నాయి. కానీ మా కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుందంటే పాప సంరక్షణ చాలా సేఫ్గా ఉంటుందా లేదని చూస్తే ఆ రేకుల షెడ్లో ఉండే పరిస్థితి లేదు, లోపల ఏమీ లేవు, సామాన్లు ఏం లేవు, చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. సో కాబట్టి మా కలెక్టర్ గారు కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అంటే ఇమీడియట్లీ పాపను మాత్రం రెస్క్యూ చేయండి, మన హోమ్కి తరలించడం అని చెప్పారు. సో అక్కడ చాలాసేపు గంట సేపటి వరకు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ లోకల్ వాళ్ళు వచ్చారు, అట్లా తీసుకుపోతారు అని చెప్పారు. వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసింది ఏంటంటే కార్యక్రమాలన్నీ జరిపిస్తాం. సో ఏ కార్యక్రమం ఇవాళ కార్యక్రమం ఉందంటే ఇమీడియట్గా మా వెహికల్తో తీసుకెళ్ళి ఆ కార్యక్రమాలు అక్కడ జరిపిస్తాం. కానీ నైట్ టైంలో అక్కడ ఉంచడం అనేది సేఫ్గా అనిపించలేదు. మేము అందరం కూడా అబ్జర్వ్ చేసాం. మా DWO గారు వచ్చారు, మేమందరం కూడా వెళ్ళాము, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్, చైర్పర్సన్ గారు అందరం వెళ్ళి అక్కడ మాకు లోకల్ ఉన్నటువంటి సూపర్వైజర్స్, అంగన్వాడీస్ అందరం వెళ్ళి చాలా ఇన్ఫర్మేషన్ గంట సేపు చాలా ఆరా తీసాం. తీసినాక మాకు అర్థమైంది ఏంటంటే ఆ పాప అక్కడ ఉండటం మాత్రం సేఫ్ కాదు. ఎందుకంటే అక్కడ ఉట్టి రేకులు రోడ్డు మీద పర్మనెంట్ కాదు, ఉట్టిగానే అవి ఏదో కూరగాయల అమ్మడం కోసం ఒక రేకులు వేసుకుని ఉన్నది. సో అది సేఫ్గా లేదు. కాబట్టి సేఫ్టీగా ఉంచడం అనేది మన ప్రధాన కర్తవ్యం. సో సెంటిమెంటల్ పరంగా ఏంటంటే ఆ కార్యక్రమాలు జరపడం అనేది ఖచ్చితంగా జరిపించాలి మన హిందూ సాంప్రదాయం ప్రకారం. సో ఆ కార్యక్రమాలకు ఖచ్చితంగా మా గవర్నమెంట్ వెహికల్ ఉంటుంది, ఏ టైంలో ఆ టైం తీసుకెళ్తాము. అక్కడ పిట్టకు పెట్టడం ఇటువంటి కార్యక్రమాలు రేపు 10th డే కూడా ఖచ్చితంగా అక్కడ కూడా చేయడం సేఫ్ కాదు కాబట్టి ఒక ఫంక్షన్ లాంటిది కూడా మేము అది ప్రయత్నం చేస్తున్నాం. సో మొత్తాన్ని కార్యక్రమాలను సావధానంగా జరిపిస్తూనే మన సాంప్రదాయాలను గౌరవిస్తూనే ఆ పాపను సేఫ్గా ఉంచడం అనేది మన ప్రధాన కర్తవ్యం కాబట్టి ఆ పాపను తీసుకురావడం జరిగింది. ఆ పాప మా ఆధ్వర్యంలో ఉంటుంది. ఆవిడకి చదువు చెప్పిస్తాము, బట్టలు అన్నీ కూడా ఖర్చులు మేము భరిస్తాం. ఆవిడకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పించే ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైతే ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు అంటున్నారు కదా, నాట్ ఓన్లీ ఆ మానస్ అనే అమ్మాయి కాదు, ఏ అమ్మాయి అయినా తను అనాథ అయి ఉంటే మేము దగ్గరకు తీసి చదువుతో పాటు ఎంప్లాయ్మెంట్ సోర్స్ కూడా కల్పించి వాళ్ళకు ఆర్థిక భరోసా కానీ మానసిక భరోసా మేము కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ అంటున్నారు మనతో.